Welcome back to my channel. I'll lower the sound for you guys because some people say it's too loud and I can't hear it. I hope you enjoyed this video. 比机器无线浪漫设备。Let's go to another park. Let's go. Let's go this. This one is not made by me. This map wasn't made by me, so I don't know how it is. Let's go. Let's go. Wee. Oof. I died of trauma. It was the score. 90. I think it was 70. Let's see. Wait. It was 70. If I get 500 likes, guys, if we go 400 likes, I will do my best and get the skeleton skin in this game. So guys, I forgot. Wait for this. Let's go, guys. I did my best for making all of these videos. Thank you for supporting me, guys. Let's go.
Guys. ఇంకా మిగతా వాళ్ళ గురించి తెలిసిందా? అతనంతా ఎవరు కనబడలేదు. వాడు డబ్బు కోసం అతన్ని చంపేస్తాడా? ఈ విషయం పోలీసులకు చెప్పి తీరాలి. కానీ సిగ్నల్ అయితే మనం వీడియో షూట్ చేద్దాం. అది చూపించి కేసు పెట్టచ్చు కదా. చెట్టు మీద ఏదో ఉంది. అయితే ఆ పాము ఇక్కడే ఉంటుందా? Alright, just look at these. Letting go fast. సరే పాము ఇక్కడే ఉంటుంది కదా. రండి ఇంటికి వెళ్ళిపోదాం. కానీ ఇది మాత్రం చాలదు. మనం ఇంకా డేటాస్ ని కలెక్ట్ చేయాలి. బాబు ఏంటి ఇద్దరిని చంపేసింది. మనం ఇక్కడ ఉంటే చచ్చిపోతాం. Oh guys, let's go. Let's go. వీడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నేను మనల్ని చంపడానికి వీడు వచ్చాడు అనుకుంటాను. రే ఎందుకు వాడి ప్రాణాలు కాపాడుతున్నావు? కాపాడితే మనకేంటి ప్రయోజనం? ఎందుకు పక్కన పడుకున్న కోని నడుము కట్టుకుంటున్నావు? ఇలా చూడు, వీడిని ఇక్కడే వదిలేద్దాం. మనకెందుకు అనవసరమైన పని? చెప్పేది చేసుకోకు. చెప్తే వింటేనే కదా. వీడి మంచితనంతో అందరి ప్రాణాలు తోడేస్తుంటారు. Let's go. Let's go to find the croissant. వదిలేసి రండిరా. ఈ స్మెల్ చూస్తే ఆ పాము గుడ్లు పెట్టబోతుంది. Whoa, I fell through the floor. Bro. ఆ పాము ఇంకా ప్రాణాలతోనే ఉంది. ఇది నమ్మలేకపోతున్నాను. Now enjoy Kellogg's Muesli after week 60. Don't hear those words. Oh, was ఎక్కడికి వెళ్ళిపోయాడు? who I made this door? ఇలా రండి. School. Ooh. This boy croissant. మీకు తెలుసుంటుందిరా. క్షమించండి, మేము చూడలేదు. వీడిని ఏం చేశారు? మమ్మల్ని ఏం చేయాలని చూసా? వాడు మేము పాములు వదిలిపెట్టి మమ్మల్ని చంపాలని చూశాడు. వాడికి తగిన శాస్త్రం జరిగింది. చావని అది ఇలా నటిస్తున్నవే సిగ్గుగా లేదు? నా చెల్లెల్ని దెబ్బ కొట్టావు కదా. ఏంటి వాళ్ళు ఎంత పెద్దది? అందువల్ల నువ్వు Let's go. చిన్న పొరపాటు. Let's go. Jamais. ఇలా జరిగిందానికి క్షమాపణ చెప్పు. You saw that. చాలా మంచివాడు. Jamais. నేను చెప్పాను కదా. చూడటానికి బంగారం పని, కానీ దీనికోసం వాడిని కాపాలి. Remedies. Let's go. Pick up the pace. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే బయట నువ్వు పట్టుకున్న పావులన్నిటినీ నువ్వు రిలీజ్ చేయాలి. బాబుని రిలీజ్ చేయాలి. నేను చెప్పిన పని చేయడానికి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వద్దని చెప్పి వీళ్ళందరూ తీసుకువెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? నువ్వు పోషిస్తావా? Let's go. డబ్బు సంపాదించడం తప్పని నేను చెప్పలేదు, కానీ పావులు పెట్టుకునేందుకు సంపాదిస్తాను.
మన వంశాల పగని పక్కన పెడతామా? నీలాంటి వాళ్ళు పాముల్ని పట్టుకోకుండా వదిలేశారంటే పాము కాటికి మందెలా కనబడగలరు. కాబట్టి నాకు ఇలాంటి నీతులు చెప్పకుండా లేకపోతే మందు పాము కాటుకు వస్తే మనమే తయారు చేసుకోవచ్చు. నా స్నేహితులు నేను పగ తెచ్చుకున్నాను. నాకు సంబంధం నువ్వే చూసుకో. ఈ దీని ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకే సొంతం. ఆ కంపెనీ వాళ్ళు మమ్మల్ని అడిగినందువల్లే లీగల్గా మేము పాముల్ని పట్టుకోవచ్చు. ఆగు, నువ్వు చేసేది న్యాయమే. కానీ నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నేను ఇలా లేకపోయి ఉంటుంటే ఈ పాటికి నీ తమ్ముడు చచ్చున్నాడు. సరే, Let's go away. దానికి నేను Bush. నీకు రుణపడి ఉన్నాను. ఎప్పుడైనా నీకు ప్రమాదం ఎదురైందంటే నువ్వు ఇక్కడికి నిరభ్యంతరంగా రావచ్చు. Let's go, let's go, let's go. కానీ మీ దగ్గర నుంచి నాకు ఒక బహుమతి కావాలి. Let's go. Jesse. Let's go. Let's go, let's go, let's go. Show. మీరే వారికి ఏం అవ్వలేదన్నారు? అయితే వాళ్ళని చంపొచ్చు కదా? ఇక్కడ చాలా మంది. అందుకే నేను వదిలేశాను. టైటన్ మనం వాటిని సురక్షితంగా చూసుకోవాలి. ఏంటి ఏమంటున్నావు నువ్వు? అయితే నా పిల్లలన్నింటినీ ఇక్కడి నుంచి మనం తీసుకెళ్ళాలా? ఈ రూల్స్ ప్రొసీజర్ అని మనం వెయిట్ చేస్తూ వాటన్నిటి ఎదురు చూసామంటే గుంపు మొత్తం పాము పిల్లల్ని పట్టేస్తారు. అందుకని అలా జరగడానికి మనం వదలకూడదు. కానీ వాటిని మనం తీసుకెళ్తే వాటికి నీకు తేడా ఉంది. నువ్వే చెప్పింది కానీ ఈ పరిస్థితి గురించి ప్రజలకి చెప్పాలా వద్దా? ఇది ప్రపంచానికి చెప్పాలి. మంచి వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించాలి. అవునవును, అది కూడా నిజమేలే. సెన్సి, నువ్వు ఎప్పుడు ఎందుకు ఆ పైతనం గురించి ఆలోచిస్తూ ఉంటావు? చూపిస్తుందంటే ఈ దేవుని జాగ్రత్తగా చూసుకునే పేర్లో వీరి ఇక్కడికి వచ్చి ఈ పైథాన్ గురించి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాడు. అలా చేస్తే వీడి ఫ్యామిలీ పేరు వీడు కాపాడగలడు కదా. అందుకే అలాగా? నీ గురించి నాకు తెలుసు. 4 ఏళ్ళు నువ్వు ఆర్మీలో ఉన్నా. అప్పుడే ఈ జెన్ గురించి విని వాడిని అడ్డుకోవాలని ఇక్కడికి వచ్చావు. దీన్ని బట్టి చూస్తే నీ బాబుని కాపాడుతున్నట్టు. మొదటి విషయం, నేను స్నేకింగ్ వంశానికి చెందినవాడిని. ఆ చేత పావులకి బాధ్యత కలిగించడం మా బాధ్యత. టైటన్ పైథాన్ నిజంగా ఉందని మా తాతగారు నమ్ముతున్నారు. కానీ మొదట్లో నేను నమ్మలేదు. కానీ బాగా చనిపోయేటప్పుడు తీసిన వీడియో చూసి నేను నమ్మాను. నిజంగా టైటన్ పైథాన్ ఉందని. ఆ బావు కోసం మా తాతయ్య ఆయన జీవితాన్ని అర్పించాడు. ఆ చిన్ను వల్ల మా తాతయ్య జీవితం తలకిందలైంది. వాడిని పగ తీర్చుకోవడం కోసమే 4 ఏళ్ళ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి ఇక్కడికి వచ్చాను. చేయాల్సిన తప్పులన్నీ చేసి ప్రశాంతంగా ఉన్నాడు. కానీ జీవితాంతం మంచి మాత్రమే చేసి ఎందుకో పేరు చనిపోయి చావాలి చెప్పు.
గురించి ఏమనుకున్నా పర్వాలేదు. దానికోసం ఏదైనా చేస్తాను. ఇన్సిడెంట్ నలుగురికి తెలిసేలా చేస్తాను. ప్రభుత్వం చేయాల్సిన పనిని కూడా చేసేలా చేస్తాను. నేను నప్పుకుంటాను, కానీ ఆ పైకి పిల్లలు మాత్రం వాడి చేతికి వెళ్ళాయంటే రే నేను నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. మీ తాత ఇందులో ఏదో రాసి పెట్టారా? పొద్దుకొస్తే దానికి రహస్యంగా మార్గం ఉందా? చూసి మర్యాద ఉండు. చక్కటి సువాసన. Perfect perfume అద్భుతమైన formulation ఉత్సాహంతో మంచి సువాసన ఇస్తుంది. ఈ రోజుని అద్భుతంగా ప్రారంభిస్తుంది. పర్ఫెక్ట్. నాకు ఇప్పుడు ఒక విషయం తెలియాలి. నా తమ్ముడు ఎలా చచ్చాడు? మొదటి తమ్ముడు ఎవరో మాకు తెలియదు. అలాంటిది చచ్చాడో లేదో మాకెలా తెలుస్తుంది? మఫిన్, तो लंबा है ना सिर काटने का गाना सुना था नहीं ना
Yeah, yeah. That's for it today, guys. Bye bye. Allah Hafiz. Khuda Hafiz. Wait. Bye bye.